కొంచెం ఆకలి అయ్యేవారికి అల్లాడిస్తుంది. ఇడ్లీ పొద్దున్న తెచ్చాము, బాగానే ఉంది. ఇప్పుడు కారపొడి నచ్చలేదు, చట్నీ కావాలంటే కారపొడి నచ్చడం కాదు, అబద్ధం చెప్పగాకు. కారపొడితో నింటున్నా, ఉప్పు కసము పొద్దున్న తెచ్చిన కారంలో అంత లేదు, మళ్ళీ మాడినట్టుంది ప్యాకెట్. అదే కూలింగ్ తగ్గించుకొని తినొచ్చు, దీంట్లో ఉప్పు ఎట్ట తీసేసి తింటామమ్మా, నాకు అర్థం కావట్లేదు. అరవకూడదు. చూడండి, సాంబార్ ఇడ్లీ మామయ్య, సాంబార్ ఇడ్లీదే మామయ్య. కానీ నేను సాంబార్ ఇడ్లీ తినకూడదు. నాకు వద్దే సాంబార్ ఇడ్లీ కాదు అడిగింది. దాని పని దాన్ని జరుగుతుంది, దీని పని దీన్ని జరుగుతుంది. పొద్దున కూడా కారం వేసుకుందా, ఇప్పుడు కారం మాస్టర్లు ఉన్నారులే, అన్ని వాళ్ళే. అన్ని లాభం జరుగుతున్నదంటే అన్నం వంట పని. అమ్మా, మీ అమ్మకి నీకు నచ్చ చెప్పాలంటే అది కాదు, లిఫ్ట్ ఎక్కితే కళ్ళు తిరుగుతున్నాయి ఆ మంటది. ఎంత వసతి ఉన్నా కూడా నువ్వేమో తినకూడని టైంలో ఇడ్లీ కారపొడి అంటే ఉప్పు కసం ఉంటుంది, ఒట్టి ఇడ్లీ తినట్టు. నేనేమన్నా ఇడ్లీ కారపొడి తింటున్నా, ఉప్పు ఎక్కువ అయింది దాంట్లో. పొద్దున కారంలో ఉప్పు మామూలుగా ఉంది, ఈసారి ప్యాకెట్ మారినట్టుంది, ఉప్పు ఎక్కువ ఉంది, అందుకని ఒట్టి ఇడ్లీ తింటున్నా. చూశారు కదా, ఎంత డబ్బులున్నా ఎంత వ్యవహారం ఉన్నా ఎవరికైనా సరే